దక్షిణ కాశీగా పేరొందిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రాతకాలాన శ్రీ లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారల మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకాలు నివేదన జరిపారు. ఆ తర్వాత ఆలయ ఆవరణంలోని వివిధ రకాల పుష్పాలతో అలంకరించినటువంటి వేదికపై శ్రీ యోగ పాదలక్ష్మీ నరసింహ స్వామితో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనల నివేదనతో పాటుగా సప్తహారతులు స్వామివారలకు అందించారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు బారులు తీరారు. ఏడాదికి ఒక్కసారి తెరవబడే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే సకల బాధలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ తిరుమలలోని వైకుంఠ దర్శన టోకెన్ల కోసం వచ్చి తొక్కిసలాటలోని మృత్యువాత పడిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తిరుపతిలో తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి, పెద్దలు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమంలో ఆ దేవుడు లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని, ధర్మపురి ప్రజల ప్రాంతానికి సంబంధించినటువంటి ధర్మపురి దైవక్షేత్రం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని నేను కానీ మా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు కానీ ఆ దేవుడిని మనస్ఫూర్తిగా రాబోయే రోజుల్లో దేవుడు అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలకు, రైతాంగానికి కానీ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ, నిన్న 2 రోజుల కింద జరిగినటువంటి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో జరిగిన సంఘటన విషయంలో ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యుడిగా చాలా దురదృష్టకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఎవరైతే ఆ సంఘటనలో చనిపోయిన కుటుంబాలకు మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి, ఇక ముందు అలాంటి సంఘటనలకు ఇబ్బంది జరగకుండా భక్తులందరూ కూడా ఆ ప్రభుత్వం కానీ అక్కడ అధికారులు చూసుకోవాలని మనవి చేసుకుంటూ, ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడు మేము ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ఆ దేవుడు మాకు అన్ని విధాలా కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ, కోటి ఏకాదశి నాడు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డదో దాని నుంచి విముక్తి పొందాలని చెప్పి, పంటలు బాగుండాలా, రైతన్న బాగుండాలని చెప్పి ఈరోజు స్వామివారిని కోరుకోవడం జరిగింది.